అసలు అమ్మాయిల మెంటాలిటీ కూడా మనం ఆలోచిస్తే ఎందుకు ఇలా ఉంది. అండ్ మొన్న కూడా నేను ఒక కాల్ రికార్డింగ్ కూడా నేను మీకు వినిపిస్తాను. ఆ కాల్ రికార్డింగ్ లో కూడా అఘోరి ఏమని చెప్పిందంటే లైక్ ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే, వర్షిణిని వాళ్ళ అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చేసిన క్రమంలో నేను నార్మల్ గా తను ఏడుస్తూ ఒక లైవ్ పెట్టింది. అఘోరి ఏడుస్తూ లైవ్ పెడితే నేను మాట్లాడాను, ఏంటి అసలు ఎందుకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, తను వదిలేసి వెళ్ళిపోయింది కదా అంటే, నాకు అసలు ఆ అమ్మాయితో సంబంధమే లేదు, అసలు తను ఎవరో కూడా తెలీదు అని అన్నారు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నా లైఫ్ నేను మంచిగా లీడ్ చేసుకుంటా అని చెప్తుంది కదా, మరి మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగిన క్రమంలో, లేదు నేను తనని యాక్సెప్ట్ చేయను అని క్లియర్గా చెప్పావు కదా, మళ్ళీ కార్లో వేసుకుని ఎలా తీసుకెళ్తావు నువ్వు అమ్మాయిని, ఏ ప్రూఫ్తో తీసుకెళ్తావు? సరే పెళ్ళయింది అన్నావు, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా పెళ్ళైనట్టు, ఒక ఫోటో ఉందా నువ్వు తాళి కట్టినట్టు? అసలు ఏం చేస్తున్నారు, సమాజానికి ఏం ఉపయోగం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ అందులో మీరే చెప్తారు సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తున్నాము, సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్నాము అని చెప్పేసి. ఏ విధిగా ఎక్కడ చూసినా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, మంచి మంచి వాళ్ళు సనాతన ధర్మం అని నిజంగా జెన్యూన్ గా పోరాడుతున్నారు. ఒక మందిరం కట్టాలి, ఏదైనా తిరుపతి ఇష్యూ అయినప్పుడు కూడా తిరుపతి లడ్డు గురించి కానివ్వండి ప్రతి దానికి వచ్చి బయట చెప్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో మీరు ఏం ఇస్తున్నారు సొసైటీకి మెసేజ్ అన్నది అయితే నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు.